అంటే చంద్రబాబు గారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ అయితే వేయడం జరిగింది వైవి సుబ్బారెడ్డి గారు. ఖచ్చితంగా దీని మీద గవర్నమెంట్ కమిటీ వేసింది, నిర్ధారణ మొత్తం తేలిద్ది, ఏమి ఇబ్బంది లేదు, ఎవరు తప్పు దోషులో నేను తేలిద్ది. చంద్రబాబు గారి పూర్తి నమ్మకం ఉంది. ఆయన కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఊరకే బురదలతాకి ఏదో మాట్లాడు, ఆయనే పక్క ఆధారాలతోనే మాట్లాడాడు. చక్కగా నీకు తెలిసింది. సుప్రీంకోర్టు అవ్వచ్చు, సిబిఐ కేసు వేసిన దోషులను ఎవరో తేలిద్ది. అంటే మరో పక్క కూటమి ప్రభుత్వం ఏమని చెప్తుంది అంటే ల్యాబ్ రిపోర్ట్ల ఆధార ప్రకారంగానే అందులో ఇలా కలిసింది అని చెప్పేసి అయితే కూటమి ప్రభుత్వం ఉంటుంది. దాని గురించి మీరేమంటారు? కేంద్రంలో ఉన్న పెద్ద ఒక ల్యాబ్ ఉన్నత స్థాయిలో ఉన్న ల్యాబే రిపోర్టే. వీళ్ళెవరో చేతిరాతకి పూర్వకంగా ఇవ్వాలి. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే, ఆలస్యంగా వచ్చిన తర్వాతే మాట్లాడారు కానీ లేకపోకుండా నిజ నిజాలు తేలకోకుండా మాట్లాడలే. ఏదో వాళ్ళ మీద నెపం మోపాలని ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా మాట్లాడారు. ఇలా జరిగింది అని బయట పెట్టారు. అది బయట పెట్టడం తప్ప చంద్రబాబు గారు వాళ్ళు చేసిన తప్పు ఇలా చేశారు, లడ్డూలు నెయ్యి కలిపారని చెప్పడం తప్ప ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది ఒక కేంద్ర దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలో జరిగే ల్యాబే. అది వాళ్ళు ఇచ్చిందే, ఈ వేరే వాళ్ళు ఇచ్చింది కాదు, సొంతంగా రాసి ఇచ్చింది కాదు. వాళ్ళు కూడా తెలుసుకుని మాట్లాడాలి. అంటే లడ్డూ కల్తీపై చంద్రబాబు గారు సిట్టు విచారణ వేస్తే కూడా కూటమికి అనుకూలంగా ఆధారాలు వచ్చే అవకాశం ఉన్నాయంటారా? ఏమండి, సిట్టు విచారణ ప్రభుత్వం అధికారులు అన్న వాళ్ళు శాశ్వతం. ప్రభుత్వంలో ఇప్పుడు చంద్రబాబు గారు కానీ జగన్ కానీ ప్రభుత్వాలు మారినా అధికారులు మారరు. ఒక న్యాయస్థానం అవ్వచ్చు, ఒక డిపార్ట్మెంట్ అవ్వచ్చు, వాళ్ళు శాశ్వతం. వాళ్ళు ఏ గవర్నమెంట్గా ఉన్నా గవర్నమెంట్ పార్టీలకు అతీతంగా వాళ్ళు పనిచేస్తారు. ప్రభుత్వానికి వాస్తవమే చేస్తారు కానీ తప్పుగా చేయరు. సిబిఐతో ఎంక్వైరీ చేయించాలి అని చెప్పేసి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో వ్యాఖ్యానించారు. దాని గురించి మీరేమంటారు? జగన్ గారు కోరితే సిబిఐకి డైరెక్ట్గా జగన్ గారు సిబిఐ కానీ సుప్రీంకోర్టు కానీ సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరాలి. అది ఏం కోరలేదు ఇంతవరకు. వాళ్ళు ఎవరు కూడా కోరలే. అవసరమైతే కోరతారు. మేము చంద్రబాబు గారు ఇప్పుడు సిట్ వేశారు. సిట్లు కంటే ఇంకా పెద్దది కావాలంటే అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి మారుతారు. ప్రతి అవసరం సుప్రీంకోర్టు అయినా సుమోటోగా తీసుకుని జరిపించవచ్చు. దాంట్లో తప్పేం లేదు. అంటే అంబటి రాంబాబు గారు ఒక ట్వీట్ చేశారు, చంద్రబాబు గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అని చెప్పేసి. దాని గురించి మీరేమంటారు? ఏమండి, అంబటి రాంబాబు కావచ్చు, ఇంకోటి అవ్వచ్చు, నోటుకు వచ్చినట్టు ఎవరైనా మనం ఏదో రాజకీయంగా లబ్ధి పొందడానికి ఏదో మాట్లాడతారు. అట్లా కాదు కదా. గవర్నమెంటు ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, ప్రజలకి మేలు జరగాలి, అంతా ఇది జరగాలన్నా, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలన్న ఇదితోనే దృఢ సంకల్పంతో చేస్తున్నాం. ఇప్పుడు అది ఎవరికైనా ఒకరు ఆలోచించాలి. 320 రూపాయలకి కేజీ నెయ్యి వస్తుందంటే దాన్ని ఒకరు ఆలోచించాలి. మనం వాళ్ళు కొనుక్కోవాలంటే అంగడిలో బయట ఎక్కడైనా కూడా 550 రూపాయలు 600 రూపాయలకి లేనిదే లేదు. 320 రూపాయలకి వస్తుందంటే నెయ్యి. దాన్ని ఒకసారి మీరు కూడా మీ ద్వారా కూడా మేము అడుగుతున్నాం, దానిలో ఎంతవరకు క్వాలిటీ ఉందన్నది మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మనకి ఇవాళ బయట కొనుక్కుంటే 600, 500 అబవ్, ఎంత క్వాలిటీ తరంగా పెంచుకుంటే 500 నుంచి 600 ఉంది. 320 రూపాయలకు వస్తుందంటే దాంట్లో ఏ మర్మం ఉంది? వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారా? ఏ రైతు కూడా ఫ్రీగా రాదే. రైతుకి కూడా మిగిలితే 50 రూపాయలు మిగులుతాయి. సర్వీస్ ఎవరైనా అమ్ముకునేవాడు వ్యాపారస్తుడికైనా 50 రూపాయలు లేకపోతే 60 రూపాయలు మిగులుతాయి. 100 మిగలవు. ఆ రకంగా వ్యాపారాలు చేయరు. 500కి మార్కెట్ 500 నుంచి 600 నడుస్తుంది. 320 రూపాయలకి నెయ్యి సప్లై చేస్తున్నారంటే అది ఎంత కల్తీ అయితే సప్లై చేస్తున్నారు. మనం కూడా అసలు వాళ్ళు చెబుతుంది కదా, మనం కూడా ఆలోచన చేయాలి. సామాన్యుడికి కూడా ఆలోచన చేసి సామాన్యుడు కూడా ప్రశ్నించాలి. అది ఒకవేళ కూటమి ప్రభుత్వం చెప్పినట్లు లడ్డూలో కల్తీ జరిగినట్లయితే ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటే వాళ్ళు ప్రభుత్వం దానికి తగ్గట్టుగా వేస్తారు. మనం అనుకునేది ఏముంది, ప్రభుత్వం దర్యాప్తులో వాళ్ళని శిక్షార్హులు అయ్యారనుకోండి, న్యాయస్థానం వాళ్ళకి కఠిన శిక్ష ఇస్తుంది. న్యాయస్థానాలు వాళ్ళ తగిన శిక్ష వేస్తారని నమ్మకం. అంటే ఎలాంటి శిక్షలు వేయాలి? వాళ్ళకి క్షమించరాని నేరం చేశారో వాళ్ళతో అయితే అసలు అదే దేవస్థానంలో వాళ్ళకి, నా ఉద్దేశం అయితే అదే దేవస్థానంలో శానిటేషన్ కానీ వాళ్ళు ఇన్ని సంవత్సరాలని చెప్పి శానిటేషన్ పని కానీ సేవ చేయించాలి వాళ్ళతో. వాళ్ళు చేసిన పనికి, వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని. జగన్ గారు వచ్చేసి తిరుపతి పర్యటన కూడా రద్దు చేసుకున్నారు డిక్లరేషన్ల మీద సంతకం కోసం అని చెప్పేసి. దాని గురించి మీరేమంటారు? ఏమండి, జగన్మోహన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంటే భార్యాభర్తలు ఇరువురు వెళ్ళి పూజ చేయించుకోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు. వాళ్ళు ఏ రోజుని కూడా సోమవారికి బ్రహ్మోత్సవాల టైంలో కూడా ఏ రోజుని కూడా భార్యాభర్తలు వెళ్ళిన పాపం లేదు. వారికి స్వామి మీద భక్తి కాదు, పబ్లిసిటీ కోసం వెళ్తున్నాడు.
ఆయన పార్టీలో పబ్లిసిటీ కోసం పార్టీ ఇమేజ్ కోసం వెళ్తున్నారు. దేవుడి మీద నమ్మకం ఉంటే భార్యాభర్తలు ఇరువురు నడుచుకుంటే వెళ్ళమనండి, ఎవరు ఆపుతారు? అవును, ఈ డిక్లరేషన్ ఉంది. ఆనాడు మన రాష్ట్రపతిగా అబ్దుల్ కలాంగా చేశారు, ఇందిరాగాంధీ గారు, సోనియా గాంధీ గారు వాళ్ళకంటే పెద్ద మనిషి అయినా ఏముందండి. ఇప్పుడు ఈయన నేను చర్చికి వెళ్తున్నాను, నేను బైబుల్ చదువుతాను అని చెప్పి పబ్లిక్గా చెప్పే మనిషి డిక్లరేషన్ ఇవ్వటానికి ఏంటంటే భయపు వాళ్ళ ఆస్తులు రాసిమ్మన్నారు. డిక్లరేషనేగా నువ్వు చర్చికి వెళ్తున్నావు కాబట్టి నేను దేవుడు మీద నమ్మకంతో వస్తున్నాను అని చెప్పి డిక్లరేషన్ రాసి సంతకం పెట్టేళ్ళు. నిన్న ఎవరైనా ఆస్తులు రాసేయమన్నారా? ఒక సంతకమేగా. నీకు అంత నమ్మకం, దేవుడి మీద నమ్మకం ఉన్నవాడు చేతి పెట్టడానికి ఏంటి భయము? నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి, ఒక దేవుడు నమ్మకుండా ఇంకో దేవుడి దగ్గరికి వచ్చి నటిస్తున్నావు కాబట్టి నువ్వు భయపడి డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని ఆగిపోయాడు పర్యటన కూడా. అంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు అంటారు మేము డిక్లరేషన్ల మీద సంతకం పెట్టడు జగన్ అని చెప్పేసి, ఆయన గురించి మీరేమంటారు? వాళ్ళంతా దొంగల ముఠాయండి. వీళ్ళంతా కూడా చర్చికి వెళ్ళేవాళ్ళే. నేను చర్చికి వెళ్ళి దేవుడిని నేను కామెంట్ చేయట్లా. వీళ్ళంతా జగన్ ఆడిచ్చే కీలుబొమ్మలు అన్నమాట. జగన్ ఏది మాట చెప్తే అది చేస్తాడు అంతే. ఇప్పుడు యేసుప్రభు నమ్ముకోవడం తప్పేం కాదు. నేను దేవుడు నీకు అందరూ దేవుళ్ళందరూ ఎవరు అభిమానం వాళ్ళని నేను ఎవరిని తప్పు పడతాను. కాకపోతే నువ్వు వెంకటేశ్వర స్వామి దగ్గర రావచ్చు, నేను వెంకటేశ్వర స్వామి మీద అభిమానంతో వస్తున్నా, యేసుప్రభు నువ్వు మతం తీసుకున్నా, నేను వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తున్నా అని డిక్లరేషన్ ఇచ్చి చేసుకోండి. ఎవరు అబ్జెక్షన్ పెట్టరు. ఎవరైనా ప్రశ్నించారా? ఇది గత పాలకులు ఎప్పుడు గవర్నమెంట్లు మారుతానే ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, ఇంకో ప్రభుత్వం అవ్వచ్చు, అందరూ మారుతూ ఉంటారు. ఒక సిస్టమ్ ఉంది కదా, సిస్టమ్ మారదు కదా. ప్రభుత్వం దేవస్థానానికి వెళ్తే అన్ని మతస్థులకి ఇలా డిక్లరేషన్ తీసుకోవాలని ఇది పెట్టారు, దాన్ని ఫాలో అవుతారు అంతే. అంతమంది గత వైసీపీ ప్రభుత్వంలో అవి ఫాలో అవ్వాలి, అన్ని తొంగలు దొక్కేశారు. అవన్నీ కూడా బతికించడానికి దేవస్థానాల మీద నమ్మకం పోకూడదు, దేవుడి మీద నమ్మకం పోకూడదని చేస్తున్న ప్రభుత్వం మనం దాన్ని సహకరించాలి కానీ చెడగొట్టకూడదు. అంటే జగన్ గారు ఏమని చెప్తున్నారు అంటే, ఒక మాజీ సీఎంని నన్ను కూడా రానివ్వట్లేదు, అప్పుడే మత రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు గారు అని చెప్పేసి వ్యాఖ్యానించారు. దాని గురించి మీరేమంటారు? ఆయన కావాలని చేస్తున్నాడు, ఎవరు వద్దనలేదు కదా. ఆయన వాళ్ళ భార్యాభర్తలు పిల్లల కుటుంబ సభ్యులతో ఏమనండి డిక్లరేషన్ సంతకం పెట్టమనండి, నేను దేవుడి మీద నమ్మకంతో వచ్చాను, దాన్ని దర్శనం చేసుకుంటే ఎవడన్నా వద్దంటారా? అది నువ్వు చేసుకున్నావు, అది నిన్నెవరూ ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు, నువ్వు చేసుకున్నావు, నువ్వు సృష్టించుకున్నావు. నేను బైబుల్ చదువుతాను, నేను చర్చికి వెళ్తాను, అందరూ పబ్లిక్గానే టీవీలో అందరూ చూస్తున్నారు. ఈయన చర్చికి వెళ్ళేవాడు భార్య లేకపోకుండా ఏమండి, హిందూ ధర్మంలో భార్యాభర్తలు ఏ హోమం చేసినా, యాగం చేసినా, ఏ పుణ్యకార్యం చేసినా భార్యాభర్త ఇద్దరు చేస్తారు. ఒక గృహప్రవేశం శంకుస్థాపన అవ్వచ్చు. అలాంటిది ఈతను ఈ భార్యాభర్తలు ఎక్కడన్నా పాల్గొన్నారు, ఏ రోజునన్నా, ఏ దేవాలయ ప్రతిష్టలైనా ఎక్కడైనా కానీ, బ్రహ్మోత్సవాల టైంలో కానీ ఏ ముఖ్యమంత్రి అయినా భార్యాభర్తలిద్దరితో వెళ్ళి చేస్తారు. ఏ రోజన్నా చూసామా? వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎవరైతే మాట్లాడుతున్నారో తప్పుగా ప్రవర్తిస్తున్నారో తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉందో సనాతన ధర్మం కోసం ఒక కమిటీ కావాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. దాని గురించి మీరేమంటారు అన్న? సనాతన ధర్మం వల్ల మన ఆలయాల ప్రతిష్ట కావచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి మనం పెద్దలు కావచ్చు, పూర్వీకులు కావచ్చు కాపాడుకుండవచ్చు. అవి పాడవకుండా ఒక కమిటీ వేయటం మంచిదే. అత్యున్నత స్థాయి కమిటీ వేసి దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మనం అది ప్రపంచంలో జీవరాశి ఉన్నంత వరకు అలా ఆ నమ్మకం కొనసాగించాలంటే ఒక కమిటీ వేసి దాని పద్ధతి ప్రకారం జరగాలి. అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఎన్నడూ రాని విధంగా 21 స్థానంలో 21 గెలిచారు. దాని గురించి మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అధోగతి పాలైపోయింది. ఎవరికారు విడివిడి ప్రయత్నం చేస్తే మళ్ళా అదే అధోగతిలోనే ఉమ్మడిగా ఏర్పడి, కూటమిగా ఏర్పడి స్థానాలు కాదు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడిని పారదోలాలి, మనమందరం ఐక్యతగా అన్న ఉద్దేశంతో కలిశారు, పోటీ చేశారు, అందరూ గెలిచారు, చక్కగా పరిపాలన చేస్తున్నారు. ప్రతి పేదవాడికి మేలు జరగాలి, సంక్షేమ పథకాలు అన్న ఇదిగా అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. అంటే ఒక్కరిని కొట్టడానికి ముగ్గురు కలిసి వస్తారా అని చెప్పేసి కూడా అయితే పలు రాజకీయ నాయకులు కూడా వ్యాఖ్యానిస్తారు. దాని గురించి మీరేమంటారు? ఆనాడు రావణుని మీద యుద్ధం చేయడానికి ఎంతోమంది వేల సైన్యం తేలాడు శ్రీరామచంద్రుడే. ఎంతోమంది దేవతలని, దేవుళ్ళని ఒక రావణుడి మీద యుద్ధం చేయడంలో ముగ్గురు కాదు 100 మంది 1000 మంది కలిసినా తప్పేం కాదు. అది ఇప్పుడు వాళ్ళు రాక్షసు వీళ్ళ మీద పోరాటం చేసేటప్పుడు తప్పదు, కలిసి వెళ్తాం, ప్రయాణం కనుక. ఇప్పుడు 5 వేళ్ళు విడివిడిగా ఉంటే బలం తక్కువగా ఉండదు, 5 వేళ్ళు విడిగిస్తే బలంగా ఉండదు. అందుకు ధర్మాన్ని, రాష్ట్రాన్ని కాపాడటానికి అందరూ కలిశారు కానీ ఇంకోటి అయితే కాదు. గతంలో జగన్ గారికి ఏదైతే ఉందో 151 స్థానాల్లో సీట్లు ఇచ్చారు, కానీ ఈసారి ఎందుకని 11 నుంచి దిగజారిపోయాడు? ప్రజలు తిరస్కరించారు.
అతను చేసినది ప్రజలు ఏదో చేస్తాడు, రాజశేఖర రెడ్డి కొడుకు రాజశేఖర రెడ్డి కంటే బెటర్గా చేస్తాడని హోప్తో చేశాడు. ఆయన దుర్వినియోగం చేశాడు, ప్రజల మనసుని దూరం చేసుకున్నాడు. ఎంతైతే హోప్స్తో గెలిపించారో నిలబెట్టుకోలేకపోయాడు. దాన్ని ఈ రోజున కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవడానికి ప్రజలు ఎంతైతే ఆత్మవిశ్వాసంతో గెలిపించారో దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వైసీపీ నుంచి కూడా పలు రాజకీయ నాయకులు కూడా వీడిపోతారు, అంటే జనసేన పార్టీలో చేరడం చూస్తున్నాము, టీడీపీకి కానీ జనసేన కానీ. ఇలా జరిగితే ఏమైనా వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు ఫ్యూచర్? ఇక వైసీపీ అన్నది కనుమరుగైపోద్దని మా ఆలోచన. దాంట్లో ఉన్న నాయకత్వం, మంచి నాయకత్వం అంతా పక్క వెళ్ళిపోద్ది. ఒక దొంగలో దగాకూరులే మిగులుతారు దాంట్లో. అది వైసీపీకి మళ్ళీ పూర్వవిమానం వస్తుందన్న ఆశ అయితే వాళ్ళ కనిపించక ఎవరి దారి ఎవరి రాజకీయ భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటున్నారు.